అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కారణం కరెక్ట్ అనుకుంటే వెళ్ళిపో, కాదనుకుంటే నీకు తోచిన నిర్ణయం నువ్వు తీసుకో. పడిపోయాడు, పూర్తిగా పడిపోయాడు. వేరు కాపురం కాన్సెప్ట్ ని క్యాన్సిల్ చేసేస్తాడు నాయనో. ఇప్పుడు ఏం చేయాలి? నిజమే కదరా, మనం చూస్తున్నాం. పోలీసులు రావటం, అమ్మని నిలదీయటం, దోషులా చూడటం, అమ్మని అవమానించడం. ఇంకెన్నాళ్ళు అమ్మ మాత్రం ఇలా భరిస్తుందిరా? ఈ గొడవకి అంతమనేదే లేదా? అందుకే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తప్పో ఒప్పో అమ్మ ఆల్వేస్ కరెక్ట్. నువ్వన్నది నిజమే. అమ్మ ఏం చేసినా మన మంచి కోసం చేస్తుంది. మనం బాధపడ్డా సరే అమ్మ మాత్రం బాధపడకూడదు. అమ్మకి ఇష్టమైనట్టే చేద్దాం. నిజం చెప్పాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ అమ్మా, కారణం లేకుండా నువ్వు ఏ పని చేయవు. అది ఎప్పటికీ నేను నమ్ముతాను. అందుకే నీ నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తున్నాను. నువ్వు చెప్పినట్టే వేరు కాపురం పెట్టుకుంటాను. నేను కొంచెం కోలుకోగానే వెళ్ళిపోతాం. ఓరి నాయనో, బెజవాడ దుర్గమ్మో, మధుర మీనాక్షో, కంచి కామాక్షో, ఈయన నిజంగా మా ఆయనేనా? నమ్మలేకపోతున్నాను రా దేవుడా. అవునమ్మా, పార్థు సరైన నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు మా మంచి గురించి ఆలోచిస్తావు. అందుకే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సరే శివుడు గొంతులో విషయాన్ని దాచుకున్నట్టు మేము కూడా ఈ విషయాన్ని గొంతులో దాచుకొని వేరు కాపురానికి వెళ్ళిపోతాం. నువ్వు నాన్న జేజబా ఎక్కడున్నా సుఖంగా ప్రశాంతంగా ఉండటం మాకు కావాలి. పెద్దమి రా, మనం వంటగదిలోకి లెక్కలు రాసుకుందాం.
ఏవండి, మీరేనా ఇలా మాట్లాడింది? అసలే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరిలా ఓకే అంటారని. నాకు నమ్మడానికే ఇంతసేపు పట్టింది, ఈ నిజాన్ని మింగుడు పట్టానికి ఇంకెంతసేపు పడుతుందో. సీత అయినా గీత దాటుతుందేమో గాని మీరు మీ అమ్మగారు గీసిన గీత కళ్ళకు గంతలు కట్టినా సరే దాటరు అనుకునేదాన్ని. ఆవిడే మనల్ని మెడ పట్టుకొని సారీ, మెడ పట్టుకోకుండానే గీత అవతలికి నెట్టేస్తారని ఊహించలేకపోయాను. మా అమ్మ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో వినలేదా? కారణం లాజికల్ గా లేకపోయినా నిర్ణయం రీజనబుల్ గానే ఉందనుకోండి. తప్పు మా అమ్మ వాళ్ళ మీదకి నెట్టినా ఆవిడ ఆవేదనలో అర్థం మాత్రం ఉందనుకోండి. ఇంకా విషయం గురించి మాట్లాడుకో. అంటే మా వాళ్ళ విషయంలో మీరు అపార్థం చేసుకోకూడదు కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక తప్పదండి. ఆ రోజు మీరు నన్ను మీ కారు కిందకు తోసేసిన రోజు నేను నిన్ను కావాలని కారు కిందకి తొయ్యలేదు. ఓకే 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 మీ కారు టైరు నా చేతుల మీద నుంచి వెళ్ళిన రోజు డాక్టర్కే డౌట్ వచ్చి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారే తప్ప మా వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఇక నా మిస్సింగ్ సంగతి, నా కూతురు తప్పిపోయింది అని మా నాన్న పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు తప్ప నా కూతుర్ని అత్తింటి వాళ్లే అడవిలో చంపేసి బొంద పెట్టారు అని కంప్లైంట్ ఇవ్వలేదు. అవునా? ఎలాగైతేనే పోలీసులు మా అమ్మని ఇంట్రాగేట్ చేశారా లేదా? అప్పుడు పోలీసు వాళ్ళదే కదా తప్పు. మధ్యలో మా వాళ్ళు ఏం చేశారు? యు గాట్ మై పాయింట్? కురుక్షేత్ర యుద్ధం జరిగింది ద్రౌపది నవ్వినందుక, ధర్మరాజు యుద్ధంలో ఓడినందుక? రావణుడు సీతను ఎత్తుకెళ్ళింది లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసినందుక, సీత మీద మనసు పడినందుక అని వితండవాదం చేసినట్టుంది కదూ. కాబట్టి ఆ పాయింట్ పక్కన పెడదాంలేండి. పురాణాల గురించి ప్రస్తావించడం ఇప్పుడు అంత అవసరమా? మీకు పురాణాల గురించి దేవుళ్ళ గురించి నచ్చదు కాబట్టి ఆ పాయింట్ ఎత్తనన్నాను మహాప్రభు. ఏ పోరు లేకపోయినా వేరు కాపురం పెట్టడం తప్పడం లేదు కాబట్టి, ఇంకెప్పుడు పోలీసులు ఇంటికొచ్చి ఇంటరోగేషన్ చేయకూడదు కాబట్టి, ఇది మీ అంతటా మీరు తీసుకున్న నిర్ణయం కాబట్టి తప్పకుండా వెళ్ళిపోదామండి. కానీ ఎప్పుడు వెళ్దామండి? అవునండి, మర్చిపోయాను. మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకుంటూనే అడగలేకపోతున్నాను. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా చెప్పే మూడ్లోనే ఉన్నారు కాబట్టి ఆ విషయం మీరిప్పుడు చెప్పి తీరాలి. ఏంటది? అదే, కొండదేవ సమక్షంలో మీరు నాకు రెండోసారి తాళి కట్టినప్పుడు నాకు విషయం చెప్పాలి అన్నారు, గుర్తుందా? ఆ క్షణంలో నేనెంత ఉబ్బి తబ్బిబ్బైపోయానో. మీరు ఏం చెప్తారా, అది నేను ఎలా రిసీవ్ చేసుకోవాలా అని నా మనసులో ఒక్కటే ఆలోచన. నా గుండె లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా టెన్షన్ టెన్షన్ అని కొట్టుకోవడం మొదలైంది. కానీ రెండో క్షణం మీకలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. పోన్లే, ఆ భగవంతుడి దయ వల్ల మీరు మళ్ళీ తొందరగా రికవర్ అయ్యారు. అందుకే అప్పుడు మీరు ఆ క్షణంలో ఏం చెప్పాలనుకున్నారో ఇప్పుడు చెప్పి తీరాలి. చెప్పండి 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 చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? త్వరగా చెప్పండి చెప్పండి, మిమ్మల్నేనండి. తొందరగా చెప్పండి. చెప్పండి, నా మనసు తహతహలాడుతోంది. మీరు చెప్పే విషయం నాంచి నాలో ఇంకా సస్పెన్స్ పెంచొద్దు. తొందరగా చెప్పండి ప్లీజ్. ఏంటది?
ఏంటి? నేను చెప్పను, చేసి చూపిస్తాను. ఆ! ఓరి నా దేవుడో, నా పెనివిటో, నా భర్తో, నా మొగుడో, నా లైఫ్ పార్ట్నరు, నువ్వు చెప్పవా? చేసి చూపిస్తావా? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? మే 29వ తేదీ. మే 29. మే 29. అంటే మీరు నా గొంతు కోసిన రోజు? చిచి, మన పెళ్లి రోజు. అందుకా పెళ్లి రోజు కొత్త ఇంట్లో కొత్త కాపురం పెట్టాలనే ఆ డేట్ ఫిక్స్ చేశారా? కానీ ఇంకో నెల ఆగాలి. మీ ఆయన కోలుకునే వరకు, అంటే 1 నెల వరకు మీరిద్దరు విడివిడిగా ఉండాలి. డాక్టర్ మనల్ని నెల రోజులు విడివిడిగా ఉండమన్నారని ఆ డేట్ ఫిక్స్ చేశారా? నెలాగి వెళ్దామన్న దాంట్లో ఈ కారణం కూడా ఉందా? అయితే మన మ్యారేజ్ డే రోజే మన ఫస్ట్ నైట్ అన్నమాట. అయ్యయ్యో, నాకు బోల్డ్ అంత సిగ్గేస్తుందండి. అయ్యయ్యో, నాకు బోల్డ్ అంత సిగ్గేస్తుందండి. చురుకైన ఈడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో ఆడరాదు. వదలను వాకిలే పిలిచిన నీ చూపులే సోపుగా కావాలనే సరదా కొత్తగా ముదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా తొందగా
లాల శ్రీవారు వేళ కాదు లల లాల 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 ఏంటి భార్యమణి, మామిడికాయలు చింతకాయలు ఒకేసారి తినేస్తున్నావు? పుల్లగా అనిపించట్లేదా? మ్మ్హ్మ్. తియ్యగా ఉంది. పులుపు తీగ ఎలా మారింది? మ్మ్. అదిగో